మీరు అలీ గారు, మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ నేను దాదాపు సార్ ఒక 5 ఏళ్ళ నుంచి చేస్తాను. ఇది ప్రస్తుతానికి ఒక 8 రోజులు పట్టింది సార్. ఇది రోడ్ వేయడానికి. ఇది మన వెనకతోటి పొలం. వెనకతోటి పొలం మీద సార్, అది ప్రసాద్ గారిది వెనకతోటి పొలము. ఇక మొత్తం అంతా గుంతలు ఉండే, ఇట్లా దావే లేదు. ఇది నీళ్లు వంక అనుకుంటాను. ఇది కాలువ సార్. ఇది అక్కడి నుంచి చెక్ డ్యామ్ ఉంది. చెక్ డ్యామ్ నుంచి ఇట్లా నీళ్ళు వస్తాయి, మళ్ళీ ఇక్కడ నిలువ అవుతాయి, మళ్ళీ అట్లా కింది నుంచి రాళ్ల సందులో నుంచి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. నీళ్లు ఇక్కడ కొంచెం ఎత్తులో ఉన్నాయి. అవునా? అవును సార్, నిండుగా ఉన్నాయి. అంటే ఇది వేయడం వల్ల అక్కడ నీళ్ళు నిలబడినాయి సార్, లేకపోతే వెళ్ళిపోతాయి. అదేలేండి. ఇక్కడ నీళ్ళు రాళ్ల సందులోంచి మీరు ఇందా చెప్పారు చూడండి, సన్నగా వస్తా ఉన్నాయి, గాలి వస్తుంది, సన్నగా ఇట్లా పోతాయి సార్. అంటే మనకి తుంగులేయాల్సిన అవసరం లేదు సార్. ఈ రాళ్ళ సందు నుంచి సన్నగా వెళ్ళిపోతాయి. ఇది పెద్ద ఏర్ రాదు కాబట్టి సన్నగా వస్తాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఎంత ఎక్కువ ప్రెషర్ వస్తే ఎక్కువే పోతాయి, తక్కువ ప్రెషర్ వస్తే తక్కువ పోతాయి. అయితే మట్టి అయితే కొట్టుకొని పోదు, మట్టి కొట్టుకొని పోదు సార్. మొత్తం రాళ్ళు వేసినాం కాబట్టి, పెద్ద పెద్ద రాళ్ళు వేసినాము కాబట్టి, మళ్ళీ మీడియం సైజు, చిన్న సైజు, మళ్ళీ ఇంకా చిన్న సైజు, తర్వాత మట్టి. అందువల్ల అట్లా కొట్టుకొని పోయే అవకాశం లేదు. నీళ్ళు మాత్రం ఉంటాయి. నీళ్లు మాత్రం ఉంటాయి. ఈ చెట్టు మనము చేను భూమి పూజ చేసినప్పుడు చిన్న మొక్క గాను చెట్టు ఇప్పుడు బాగా వచ్చేసింది. ఈ వావిలాక్ చెట్లు, గాను చెట్లు, వేప చెట్లు, చెప్పండి, గద్ద, నెమలి చాలా బాగున్నాయి. ఇక్కడ నెమళ్ళు ఉంటాయి, బాగుంది. ఇవన్నీ ఉంటే నీళ్లు ఆటోమేటిక్గా ఉన్నట్టు లెక్క. ఇవి మొక్కలు నీళ్లు ఉంటేనే బాగా వచ్చేది. మనము రోడ్డు వేయించినప్పుడు ఒక చుక్క నీళ్ళు లేవు, ఇక్కడ నిలబడ సార్. ఇప్పుడు రోడ్ వేయటం వల్ల నీళ్ళు నిలబడి ఇక్కడ రాళ్ళు కొద్దిగా సన్నగా పోయినా నిలబడతాయి. అంటే అప్పుడు ఏమంటే ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లకి తేమ ఆటోమేటిక్ వస్తుంది. మనకి వాటికి నీళ్ళు వేసే పని లేదు సార్. ఇంకా ఎక్కువ పైన హైట్ ఉన్నా కూడా అది నిండుకుంటూ వస్తూ ఉంటుంది. ఇది దారి వేసిన వాళ్ళు ఇప్పుడు అంతా బాగుంది కదా. బాగుంది సార్. ఇప్పుడు అంతకు ముందు నడిచి ఒకరు వచ్చే కూడా కాదు, ఇప్పుడు మనం బైక్ రావచ్చు, కార్ రావచ్చు, బోర్ బండి రావచ్చు, అన్నిటికీ అనుకూలం ఉంది సార్. అదేనండి. అప్పుడు ఒక చుక్క నీళ్ళు లేవు, అప్పుడు చుక్కలేవు, ఇప్పుడు నీళ్ళు పోయినాయి సార్. ఆడ ఇంకొంచెం రాళ్ళు వేసుకుంటే ఇంకా హైట్లో నీళ్ళు పడతాయి. నిలబడతాయి. ఈసారి చేద్దాంలేండి, కొంచెం పెద్ద రాళ్ళు వేసేసుకుంటే అది పొర్లిపోతాయి. ఇక్కడ ఇంకొంచెం నీళ్ళు ఇంకొక ఆ బండ దాకా వచ్చేస్తాయి. 3 ఫీట్లు 4 ఫీట్లు 1 మీటర్ హైట్ దాదాపు లేపుకోవచ్చు. అంటే ఈ బండ మునిగిపోద్ది. సార్. ఓకే, అది మంచి పని, చేద్దామండి నెక్స్ట్. థ్యాంక్ యూ.